అర్ధాకలితో ఆయువు అలా కాదే ఏదో పెద్ద జబ్బు చేసినట్టుగా చుట్టుకుపోతుంది. ధర్మాస్పత్రులంతా తిరుగుతున్నాడు. మందులు కొనడానికి మన దగ్గర ఖాళీ లేదు. చూస్తూ చూస్తూ మనిషిని చంపుకోలేం కదా. ఇప్పుడు మన కర్తవ్యం బాగా నువ్వే కదా. 4 రోజులు పోతే నేను ఈ పనికి తెగవలసి వచ్చేటట్టుంది. కానీ బాబు మరోలా అంటాడు కదా, కళని కాపాడాలంటాడు. అది మనల్ని మన్నించినప్పుడు మనం ఎందుకే దాన్ని పట్టుకొని పోతాడాలి? కళని గౌరవించాలంటాడు. అది మనల్ని ఏకముఖలా చూస్తున్నప్పుడు మనం ఎందుకే దాన్ని పూజించాలి? ఇవన్నీ తెలిస్తే బాబు చంపేస్తాడే వల్ల నువ్వు ఈ పని చేయకపోతే బావే ఉండడు. అంత మాట అనేది కదా. అక్క, మానిని మందు బతికింది ఊరు అని ప్రాణం మీదకి వచ్చినప్పుడు అబద్ధం తప్పు కాదంటారు పెద్దలు. మనిషిని రక్షించుకోవడానికి చేసే ఏ పనైనా రోగిని కాపాడటానికి డాక్టర్ చేసే చికిత్స లాంటిదే. నా మాట నమ్ము. నీళ్ళు నమ్మలకు. నీకు అసలు ఇంతకీ బావ మీద ప్రేమ ఉందా? అదే అలా ముందు పట్టి కదా ఈ పని చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇలాగే రికార్డింగ్ డాన్సర్ తప్ప మరేం చేయాలని భీష్మించుకొని కూర్చున్నాను. చివరికి ఏం నా భార్య అది తగ్గకపోతే డాక్టర్లు దాన్ని కోసి పారాలినప్పుడు కూడా నేను నా కళని రికార్డింగ్ డాన్సర్ తప్ప మరేం చేయాలని భీష్మించుకొని కూర్చున్నాను. నేనేం కోరుతున్నాను? నన్ను అక్కడే ఉంటుంది పెద్ద ఆపరేషన్ చేయించలేక ఆ పుండు పగిలిపోయి బాధ పెరిగిపోయి నా భార్య అరుపులు కేకలతో గగ్గోలుగా చచ్చిపోయేది కదే. నా మొండితనానికి నా మూర్ఖత్వానికి దారుణంగా బలైపోయింది కదా. నా కలదాన్ని రక్షించగలిగిందా? ఆ కలదాన్ని రోగం నుండి తప్పించగలిగిందా? జూనియర్ రాజబాబు అని అభిమానులందరి చేత శబాష్ అనిపించుకున్న ఈ అక్కాబొత్తుల పైరాజుడు ఎనిమిదిగా పిల్లలకి ఏమి సాధించబెట్టగలిగాడు? ప్రపంచంతో పల్లకీలు పట్టించుకున్న ఈ పైరాజు ఇంట్లో ఈగల మందు వహించుకున్నాడే. పిల్లల్ని శ్మశానానికి సాగనంపి దాన్ని భూస్థాపితం చేయించడం తప్ప వాడు ఏం చేయగలిగాడు? అక్క, కళా పోషణ కళా ఉపాసన అలాంటి పేద కళాకారులకు వీలు పడదు. పేదరికం అంటే కళకి లోకమేనే. అందుకే కళ మనల్ని మన్నించినప్పుడు మనం కూడా తెలివిగా మసులుకోవాలి. నువ్వు అనుకున్న పని వెంటనే చేసే. నేను ఎలాగో నా బాధ్యత తగ్గించాను. కనీసం భావనైనా మూడో గంటకి తెలియకుండా వెళ్ళిపో. మొగుడి కోసం పెళ్ళాం చేసే ఏ పనైనా ధర్మమే. సరే అలాగే. డాక్టర్ బాబు ఏం చెప్పారు? సంతోష్ గారిని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని బాబు చెప్పిందంటే నీకు అర్థమైందిగా. బాగా చూసుకోవడం అంటే నేనున్నాను వాళ్ళు బాగా చూసుకోమని. అదే కాదు, వేళకి మందులు మంచి ఆహారం ఇవ్వాలనేదే నా ఉద్దేశం. ఆ మందులో ఆహారమే కదా బాబు మా దగ్గర ఉంటాయి, అవి కూడా ఉంటాయి. అందుకే నేను పట్టణం వెళ్తాను. నాకు తెలిసిన పెద్దలతో మాట్లాడి అవన్నీ ఏర్పాటు చేస్తాను. అంత ఓదార్పు దొరికాక నీకేంటి బావా? పెద్ద ఆయన ఏంటి వాడి పాటలు పాడుకుంటూ కాలు మీద కాలు వేసుకొని తాన్ని పెట్టి కూర్చోవా?
కలిపి ప్రాణం లేచి వచ్చిందిరా రాజు. ఆహా, ఏంట్రా దీని సొగసు, ఏంట్రా దీని సోకు, లక్ష్యం తల్లిలా కనిపిస్తుంది. అప్పట్లో చీర కదిలే మాకు ఆధారం బాబు. మాకింత అన్నం పెట్టిన ఇవే ఇవాళ రికార్డు మీద పరిగెడుతుంటే మేము ఆడేవాళ్ళం. ఇంకా చెప్పాలంటే ఇవి తిరుగుతుంటేనే మా పొట్టుకు చక్రం తిరిగినట్టు. ఇప్పుడు పడుమలం తప్పుడు ఇచ్చేసిందిలేండి. అలాగే ఇవి కూడా మూల చేరిపోయాయి. అదండి మా బాబు. మీరు మాట నాకు అనుభవించాడు. నేను మెడలో ఈ రుమాలు పట్టుకుంటే రాజబాబులా కనిపించడానికి మాత్రమే కాదు, అవసరమైనప్పుడుగా నా కన్నీళ్ళు ఎదుటివాడి కన్నీళ్ళు చూసేదానికండి. అసలేమి మాకే ఏడుపులు ఎక్కువ. మా నెత్తి మీద నీటికొండ ఎప్పుడు తొలుగులాడుతూ. శభాషు రాజబాబు. మనుషులంటే వీరయ్య, మనసులంటే నీవయ్య. నీ వంటి ఆఫీసులను కలిసినందుకు నాకు చాలా సంబరంగా ఉంది. గొప్ప పని చేసేవరా రాజు. నా మట్టి వరకు తగ్గే లేదు. చాలాటికి రికార్డింగ్ బాబు మళ్ళీ పాతకాలం గుర్తు చేశావు. నీకు దండాలు తండ్రి. ఇప్పుడు చూడు, బావ కాదు, బావ వల్ల బాబు కూడా తెలవలసిందే. బావా, ఆ ప్లేట్లో కాదు, ఈ గ్రామ్ ఫోన్ ఆ ప్లేట్లో టిఫన్ నేనువా, ఆ దృశ్యం అంటే నీదేనో. చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది కదా. కదా ఈ రొట్టె ముక్కలేంటిరా, విషం పెట్టేసి తినస్తానంటే. మీరు మాట్లాడుతూ ఉండండి, అలా పేరట్లోకి వెళ్ళి వస్తాను. చూడమంటావా? దేనికి రా తోడు, దీనికే మరి నన్ను పోసుకొనివ్వండిరా. బాబు మరేం పర్వాలేదు కదా వినయ్ బాబు. చెప్పడం కష్టమా? సంతోష్ గారి ఆరోగ్యం బాగా పాడైపోయింది. బావ మళ్ళీ మామూలు మనిషి కాలే. నా బుర్రకేం ఎక్కడ లేదు. మా జీవితాన్ని ఎంత మస్తు ఈ పుట్ట కూడా అలానే కాదు. సంతోష్ గారికి ఊపిరితిత్తుల క్యాన్సర్. అవును, ఇప్పుడు థర్డ్ స్టేజీలో ఉంది. థర్డ్ స్టేజియా? అదేంటి? బాబు మాకు విశాఖపట్నం కంచేపాలెం స్టేజ్, రాజమండ్రి దేవి చౌక్ స్టేజ్, విజయవాడ మొగల్ రాజపురం స్టేజ్ ఇలాంటివే తెలుసు. ఈ స్టేషన్లో నిజంగా మాకు తెలియదు. ఇది అలాంటి స్టేజీ కాదు. మీకు ఎలా చెప్పాలో నాకు బోధపడలేదు. ఇప్పుడు మనందరం కలిసి సంతోష్ కుమార్ని రక్షించుకోవాలి. అందుకు డబ్బు ఉండాలి, కలుపుబడి ఉండాలి. అవి మాకెక్కడ పోయినా? అలా అంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయాలి. మనకు సమయం కూడా తక్కువే. సకాలంలో స్పందించకపోతే చాలా అవునా? అందుకే నేను పట్టణం వెళ్తున్నాను. నాకు తెలిసిన డాక్టర్లనే దాతలనే కథలు చేస్తాను. ఒకనొక గొప్ప కళాకారుని కాపాడేందుకు సాయం చేయమని ప్రాధేయపడతాను.
నేను వచ్చే వరకు పట్టు సంతోషం జాగ్రత్తగా చూస్తుంటే ఏంటి బాబు జాగ్రత్త అంటున్నారు? ఏం లేదు సంతోష్ గారు, అర్జెంటుగా నేను పట్నం వెళ్ళవలసిన పని పడింది. మా ప్రొఫెసర్లు ఎందుకునే ఉన్న పడంగా నమ్మనున్నారు. మరి అంత అత్యవసరంగా వెళ్ళాలా? వెళ్ళాలి మరి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? రేపు ఈ పాటికి ఇక్కడే ఉంటాను. లేకపోతే ఇంకా ముందే ఉంటాను. నేను వచ్చే వరకు బట్టి జాగ్రత్తగా ఉంటాను. నువ్వు కట్టబోయేదా నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ డాక్టర్ గారితో టాబ్లెట్స్ తగ్గు తీసుకో. అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే ఆయనకు నా పేరు సరేనా? సరేనమ్మా. సరే బాబు. నాకెందుకు బాబు? ఎందుకు ఖర్చులు ఎవరంటే పనికొస్తుంది. నీ వేలకి సరిపడా ఖర్చులు మాకెందుకు ఉంటాయి బాబు? ఓకే, నేను మీ తోపుటూరు అడిగాను. నేను ఇవ్వవచ్చు, మీరు తీసుకోవచ్చు. మీరు ఎంత కోరుకున్నట్టువరైనా ఉచితంగా ఇస్తే తీసుకోలేను. అయ్యో సంతోష్ గారు, నా మాట వినండి. నిజం బాబు, ఈ దేశంలో ముక్కు ముఖం తెలియని వాళ్ళకు కూడా ఉచితంగా వేలకు వేల రూపాయలు బ్యాంకు అకౌంట్లో వెయ్యగలిగేది ప్రభుత్వం ఒక్కటే. మీరు ప్రభుత్వం కాదుగా. కాదు కాదు, నేను ప్రభుత్వం కాదండి, వ్యక్తినండి. అందుకే నేను తీసుకోకూడదు. అసలు నేనెవరినండి? పేదల పెన్నిది నటరత్న శ్రీ నందమూరి తారక రామారావు గారిని కలుచుకొని ఆయన్నే కొలుచుకొని స్టేజీ మీద డ్యాన్స్ చేసే డ్యాన్సర్ నండి. బతుకులో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్ని సవాళ్ళు ఎదురైనా మా గురువు గారు కొనకలేదు, వెనకలేదు. ధైర్యం అన్నది ఆయన దగ్గరకు చేరలేదండి. మరి అంచేత ఆ సీనియర్ ఎన్టీఆర్, ఈ జూనియర్ ఎన్టీఆర్ వేరు వేరు కాదండి, సేమ్ టు సేమ్ అండి. మరి అయితే రికార్డింగ్ డాన్సింగ్లప్పుడు ఎంతో మంది నీకు స్టేజ్ మీద డబ్బులు ఇచ్చేవాళ్ళు. అవి ఎందుకు తీసుకున్నావు? బాగా అడిగేది అక్కాయ్. మీ అక్క ఎప్పుడు బాగానే అడుగుతుంది కదా. వాటిని చదివింపులు అంటారే. నా ఆటకు మెచ్చి, నా డాన్సింగ్ నచ్చి ప్రేక్షక మహాశయులు సమర్పించిన కానుకలే అవి. ఎందుకు తీసుకోను? ఆహా, చదివింపులైతే బాగాలేదండి మా బావకి. అయితే మొన్నటి రోజున మీరు అద్భుతంగా అభినయించిన ఆకుచాటు పింక్ కర్సే డాన్స్ నేను చూశాను. నేను ప్రేక్షకుండే కదా. సరిపోయింది కదా, దోహ కట్టేసింది కదా. ఇప్పుడు ఏమంటావు? ఇంకేమంటాడా? ఉప్పుదాంట్లో పడిపోయాడా మీ బావ? తీసుకోవయా, తీసుకో. తీసుకోవాలంటారు, వీటిని చదివింపులు అంటారు, అంతేనా? అంతేను. మరి బాబా, నువ్వు కాబట్టి ఎంత ఆలోచిస్తున్నావు కానీ నాకే కానీ అన్ని వేలు ఎవరైనా ఇస్తే అలా ఎప్పుడైనా టపిక్ చదివింపులు అయితే అవ్వచ్చు కానీ 5,000 ఎవరు చదివిస్తారా? 10 100. ఇప్పుడు కాలం మారింది కాబట్టి 500 చదివిస్తారు. చూశారుగా మా ఆయన సంగతి. కొలకొచ్చి రాటి మనిషి పొడవల సంచిలో పెట్టినట్టే 500 తీసి ఇవ్వండి తీసుకుంటారు. లేకపోతే మళ్ళీ మొదటికి వస్తాడు మొండి మనిషి. సరే, ఈ 500 తీసుకోండి. మీ పూర్తి పేరు ఏంటండి? నా పేరా? పేరాల వినయ్ బాబండి. మీదేమూరండి? కృష్ణాపురం అండి. ఓహో, అలాగా. పిఠాపురం వాస్తవ్యులు, పెద్ద చదువుల విద్యార్థులు శ్రీ శ్రీ పేరాల వినయ్ బాబు గారు సన్యాసిరావు ఊరఫ్ సంతోష్ కుమార్ ఆలియా జూనియర్ ఎన్టీఆర్ అనే నన్ను ఆశీర్వదించి 500 రూపాయలు కానుకగా సమర్పించారు.
వారిని వారి కుటుంబాన్ని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఆ మంగళగిరి పానకాల స్వామి, ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి, ఇంకా మా ధర్మవరద సన్యాసయ్య స్వామి, ఆ సమస్త దేవతలు దేవుళ్ళు రక్షించి కాపాడుగా, రక్షించి కాపాడుగా. నువ్వే ఇంతగా అల్లాడిపోతే అక్కను ఎవరో గారు సర్చి బోధ మా భక్తులకి బోధ అయిపోయి అంతా అయిపోయి అలా మాట్లాడతాయి. అనకుండా ఎలా ఆ ఎన్టీఆర్ అయిపోయాక ఈ రాజ్బాబు పట్టుకున్నట్ట ఏడు పోయినట్టే. కొన్ని నిజాలు జీవించుకోక తప్పదయ్యా. నిజమే జీవించుకో, తప్పకుండా జీవించుకోవాలి. జీర్ణించుకోలేని కొన్ని నిజాలు కూడా జీవితంలో ఎదురవుతుంటాయి. అక్కడే వచ్చింది బాబు అసలు బాబు. మా బావ ప్రాణం అనారోగ్యంతో పోయింది. రికార్డింగ్ డ్యాన్సులకి అవకాశం లేకపోవడం వల్ల పోయింది. ఆ డ్యాన్సులకి ప్రజలంతా మౌనం సాగేది. మళ్ళీ ఎప్పుడైనా రామారావు గారిలా వేషం కట్టి స్టేజీ మీద చెలవేగి ఆడగలనా రాజు అని పదే పదే అడిగి వీడు తిండి లేక క్యాన్సర్ తగిలి చనిపోలేదు. వీడు నమ్ముకున్న కళని ఈ జనాలంతా కాదన్నందుకు చనిపోయాడు. వీడు మనసు పడ్డ కళని ప్రజానీకం చీకొట్టినందుకు చచ్చిపోయాడు. చచ్చిపోయాడు బాబు, చచ్చిపోయాడు. నువ్వు అన్న ప్రతి మాట అక్షర సత్యమేనయ్యా. రికార్డింగ్ డాన్స్ చూడడం పొమ్మన్న ఈ లోకం అంతకంటే గొప్ప నృత్యాలను పెంచి పోషించిందా అంటే అది లేదు. ఎన్టీఆర్, ఏఎన్న, రాజబాబు, పద్మనాభం పాటలకు స్టెప్పులెత్తే చూసే కాలాన్ని కాలబెట్టేసి 6 ఏళ్ల పసిపిల్లల చేత అంగాంగ ప్రదర్శనలు చేయించే డాన్స్ బేబీ డాన్స్ నృత్యాలు అప్పుడు చేర్చుకుంటుందయ్యా ఈ లోకం. అది ఈ లోకం గడపగడం. అంతే బాబు, సరిగ్గా అంతే. ఈ రికార్డింగ్ డాన్స్లోనే రాజబాబు పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తున్నాయని తప్పటి గోళ్ళ వంటి జానపద కళలు వదులుకుంటోంది ఈ ప్రజా సమూహం. అంతకంటే నీచమైన చెవులు చిల్లులు పడిపోయే భారీ శబ్దాల డీజేల పూతు పాటలు ఆస్వాదిస్తుందయ్యా ఈ కళ. గనగల నృత్యం పోయి కలవర పెట్టే నాట్యాలు కళాల నృత్యం చేస్తున్నాయి. పులి వేషాలు పోయాయి, పెద్ద పులులే పెద్ద మనుషుల వేషాలు వేస్తున్నాయి. బుర్ర కథలు బావురమనగా హరికథలు హరిమంటుంటే గొప్ప గొప్ప కళలన్నిటికీ ఉరిపోసి ఊపిరి తీస్తుందయ్యా ఈ ప్రజా సమూహం. రోజు రోజుకు నవీన నాగరికతతో ముందుకు సాగవలసిన మనిషి వెనక్కి వెనక్కి పోతుంటే గతకాలమే మేలు వచ్చు కాలం కంటే అన్నట్టు మన జనావళి నానాటికి తీసికట్టు నాగంబట్టవుతున్నారయ్యా. ఇప్పుడిప్పుడే నాకంతా అర్థమవుతుందిలే రాజబాబు. నా కర్తవ్యం ఏమిటో గుర్తొస్తుంది కదా. అది సరే కానీ రత్నకేళి ఎక్కడుంది? ఏం చెప్పమంటావు? డబ్బులు లేకపోతే ధర్మాసుపత్రిలో పడకలు కూడా పలకరించవని ఆ అమాయకురానికి ఎప్పుడైతే తెలిసిపోయిందో, వెనుమిటి ప్రాణాలు కాపాడుకోవటం కోసం ఆనాడే గడప దాటేసింది. అంటే వీధి డ్యాన్సుల మందలో చేరిపోయింది, మచ్చల గొడ్డైపోయింది. అవునా? అవును బాబు, ఆ పాపంలోనూ నాకు భాగం ఉంది. భర్తను రక్షించుకోవడమే భార్య పరమధర్మమని గుర్తించాను.
పాపం సాగుతా పోయి వాడికి చేసిపోయే ఉంటుంది. లేని తల్లి పరుగుల మీద వస్తూనే ఉంటుంది లేండి. రోగాలతో సతమతమయ్యేలా చేసింది. చివరికి నచ్చిన కళ చేతుల్లో నేను చచ్చిపోయేలా చేసింది. వీరు మీరు మేలు ప్రతి ఒక్కరూ కారణం. మార్పు సహజమైన సరిపెట్టుకోవడానికి ఎలా వీలు కుదురుతుంది? పాత కంటే నీచమైన దరిద్రాలను జనం ఆనందంగా ఒళ్ళంతా రుద్దుకుంటుంటే అలాంటి మార్పును ఎలా అంగీకరించగలరు? ఆ మార్పుతో ఈ దేశానికి శాంతి ఎప్పుడు? అతను చేదరించి పాపాన్ని మూటగట్టుకునే ప్రజానికి ప్రగతి ఎప్పుడు? గోళ్ళు గోళ్ళు కాదని ఎంచి చెప్పి రోళ్ళు గోళ్ళను ఆదరించే జనాభాని ఎప్పటికీ బాగుపడతారు. అలాంటి సమాజంలో ఇలాంటి కళాకారుల సంక్షేమం ఎలా వీలు కుదురుతుంది? లేదు, ఇక ఊరుకోవడానికి వీళ్ళే. అలాంటి చదువుకున్న వాళ్ళు డాక్టరేట్లకు మించిన గొప్ప చదువులేదో చదవాల్సిందే. ఆ సరికొత్త విద్యలు ఈ సమాజానికి వినియోగపడవలసిందే. ఇక్కడి కళలకి కళాకారులకి ఆలంబనంగా నిలవవలసిందే. నవీన కళ్ళుగా చెలరేగిపోతున్నా, చలామణి అవుతున్నా, రోత పుట్టిస్తున్న కుహానా కళా ప్రక్రియ పట్ల జనాన్ని అప్రమత్తం చేయడమే వర్తమానంలో మాలాంటి వాళ్ళ లక్ష్యంగా మారాలి.
అలాంటి విషయాల పట్ల జనానికి అవగాహన కల్పించడం, వాళ్ళని ఉత్తేజపరచడమే మాటి వారి గమ్యం కావాలి. గతిన పాదం మళ్ళీ శుద్ధిమతమై లభించేలా యువతరం శ్రమించాలి. ఇప్పుడు నేను చేయవలసిన ఉద్యమం అదే, చేపట్టవలసిన బాధ్యత అది. ధర్మవలస రికార్డింగ్ డాన్స్ బృందం అధినేత సన్యాసిరావు ఉరఫ్ సంతోష్ కుమార్ అలియాస్ ఎన్టీ రామారావు సాక్షిగా అదే అదే ఇంతమంది జూనియర్ రాజబాబు పాత్రధారుడు పొలగం శంకర్ రెడ్డి, అలాగే వినయ్ బాబు పాత్రధారి కొండమొదల పిచ్చిరెడ్డి, రత్నావళి పాత్రధారిని నాగరాణి గారిని, సంతోష్ కుమార్ పాత్రధారి నేనే. అలాగే మా ఈ నాటికి సహకరించినటువంటి షేక్ ఇస్మాయిల్, బద్దిగం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గోపి, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. సమాజ సభ్యులు ప్రతి ఒక్కరిని కళ్ళం చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంకటేశ్వర రెడ్డి గారు, సాంబిరెడ్డి గారి కుటుంబం దంపతులు గౌరవిస్తున్నారు. దయచేసి ప్రతి సభ్యుడిని గౌరవించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తుంది. మొట్టమొదటిగా పొలగం నాగిరెడ్డి దర్శకులు, ఈ నాటిక దర్శకులు పొలగం నాగిరెడ్డి గారు. ఆయన వేషం కూడా వేశారు వెంకటేశ్వర అని. చాలా సంతోషం అండి. ఇప్పటిదాకా వారి పేరు నిజంగానే వినయ్ కుమార్ గారు అనుకున్నాము. దర్శకత్వం ఇచ్చి ఇంత చక్కగా బ్రహ్మాండంగా మనకి ఒక పాఠాన్ని నేర్పారు. చాలా సంతోషం. ఇట్లాంటి మీరు ఎన్నో నాటికలు ప్రదర్శించి ప్రేక్షక దేవుని అందరిని కూడా మీరు అల్లరాసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ నాటిక ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కల్లం వరనాథ్ రెడ్డి గారు ఆయన ఫస్ట్ నుంచి ఎందరో కళాకారులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఆయన ఎప్పుడు కలిసినా మాబోటి వాళ్ళతో ఆయన డిస్కస్ చేసేది ఏంటంటే, కొన్ని కళలు అంతరించిపోతున్నాయి, వాటిని ఎలా కొడతా వెలుగులోకి తీసుకురావాలి అని ఆయన అంటూ ఉండేవారు. అందువల్ల మరి ఈ 3 రోజులు, నిన్న హరికథ, మొన్న హరికథ, ఈరోజు మరి ఆర్టిస్టులకు సంబంధించిన ఒక నాటకం తయారు చేశారు ఈ సమాజం వారు అని తెలవగానే వారిని సంప్రదించడం జరిగింది. మేము ఆ ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కల్లం వరనాథ్ రెడ్డి గారు ఆ భావంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అలాగే ఈ ప్రేక్షకుల ఆశీస్సులు ఈ సమాజానికి, రేపు కొన్ని సమాజాలను ఆర్టిస్టుల మీద మంచి సబ్జెక్టు చేస్తాయని ఆశిస్తున్నాము. అలాగే ఆలయ ఉపాధ్యక్షులు శ్రీ లంకా విజయబాబు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జనరల్ మేనేజర్ శ్రీ కల్లం సుబ్బారావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకున్నాము. అలాగే ప్రయోక్త శ్రీ జాగలమూడి మల్లికార్జునరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా ఈ నాటికి సంగీతం అందించినటువంటి రమణ గారు, ఆహారు గణపతి గారు, వీరిని కూడా వేదిక మీదకి ఆహ్వానించారు. విజయవాడ Thank you.
ముందు రండి. థ్యాంక్ యూ సార్. ఏలూరు సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు.